సుశీలమ్మ మాటల ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని మనోజ్ని నిలదీసిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ముగ్గు వేస్తూ సీరియల్ రివ్యూ అయితే చెప్పుకుందాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. టెర్రస్ మీద బాలు, మీనా, శృతి, రవి నలుగురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. పార్వలమ్మ ఇప్పుడు ఏదో కథ అల్లేసి చెప్పింది, కానీ తను ఏదో రహస్యాన్ని దాచిపెడుతుందని, మళ్ళీ ఇంట్లో ఇంకో సునామీ వస్తుందనుకుంటున్నాను. ఈ ట్విస్ట్ అసలు ఎంత దూరం వెళ్తుందో చూడాలి అని బాలు అయితే చెప్తాడు. అప్పుడే ఇక టెర్రస్ మీదకి మనోజ్ వస్తూ ఉండగా వీళ్ళ మాటలు చాటుగా వింటూ ఉంటాడు మనోజ్. ఇక మీనా, లేదండి మీ అనుమానమే, ఇక రోహిణి ఇంత జరిగాక కూడా ఎందుకు రహస్యాల్ని దాచిపెడుతుంది అని మీనా అనడంతో, లేదు మీనా, వాళ్ళ నాన్న గురించి చెప్తుంది తప్ప చెడ్డవాడైనా వాళ్ళ నాన్న గురించి చెప్పింది, కానీ అసలు వాళ్ళ అమ్మ గురించి చెప్పిందా? వాళ్ళ అమ్మ ఫోటోనన్నా చూపించిందా? లేదు. తను చెప్పిన దాంట్లో నాకు ఏమాత్రం కూడా నిజం అనిపించలేదు. మళ్ళీ వాణ్ణి మోసం చేస్తుందని నాకు అనిపించింది అని అంటూ ఉంటే ఆ మాటలు విని మనోజ్ ఇంకా కూడా కోపంతో రగిలిపోతాడు. ఇక గదిలోకి తిరిగి వచ్చిన మనోజ్ని బ్రతిమలాడుకుంటుంది రోహిణి. నువ్వంటే నాకు ప్రాణం, ఐ లవ్ యూ మనోజ్ అని అంటూ ఉంటుంది. నిజంగా నేనంటే నీకు ఇష్టమైతే నువ్వు ఖచ్చితంగా నన్ను వదిలేసాయి, నేను ప్రశాంతంగా నిద్రపోతాను అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. తనని దూరం పెడుతున్నాడని మనోజ్ చాలా కుమిలిపోతూ ఉంటుంది. ఉదయం అవ్వంగానే అందరూ కూడా బయట కూర్చొని కలిసి భోజనం చెయ్యాలని సుశీలమ్మ అందరినీ కూడా బయట కూర్చొని తిందామని చెప్తుంది. అందరూ కూడా బయటికి వస్తారు. ప్రభావతిని చూసి కోడలు మోసం చేసిన అత్తగారు ఆశావతి, అయ్యో కోట్లు పోయాయి అంటూ బాలు ఆట పట్టిస్తూ ఉంటాడు. తరువాత మనోజు వచ్చాక కూడా పెళ్ళం చేతిలో మోసపోయినోడా అంటూ రకరకాలుగా ఇక పిలుస్తూ ఉంటాడు. అలాగే పార్లలమ్మ, డబ్బులు కొట్టేసిన అమ్మ, నాటకాలమ్మ అంటూ చాలా పేర్లు పెట్టి పిలుస్తాడు. ఇక బాలు అలా అనడంతో మీనా అయితే మీరుండండి అని అంటూ ఉంటుంది. తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారు. భోజనం చేసేటప్పుడు అందరూ తల ఒక మాట అంటున్నారని తనలో తానే ఊహించుకొని ఇక ప్రభావతి ఒక్కసారి ఆపండి అంటూ గట్టిగా అరుస్తుంది. ఏంటి అందరూ కూడా తల ఒక మాట అన్నట్టు నీకు భ్రమలు ఉండిపోయావు కదా అని బాలు అయితే అడిగేస్తాడు. అలాగేం లేదు అని ప్రభావతి అయితే అంటుంది. తర్వాత దేవుడు మందిరం దగ్గర అందరినీ నుంచోబెడుతుంది. ఎవరు జంటలు వాళ్ళు నుంచోండి అని భార్యాభర్తల్ని పక్క పక్కన నుంచోమంటే మనోజ్ అయితే తన పక్కన అస్సలు కూడా రోహిణి నిలబడ్డానికి లేదు అని చెప్తాడు. అప్పుడే సుశీల, ఎలా మాట్లాడతావేంట్రా అని అడుగుతూ ఉంటే, మరి ఇంకెలా మాట్లాడాలి, తను చేసిన తప్పుని నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని మనోజ్ అయితే చెప్తాడు. అప్పుడే ఇక సత్యం కూడా, అమ్మ గుండెకు తగిలిన గాయము కొన్ని రోజుల వరకు అది పోదమ్మా, వదిలేసాయి అని సత్యం అనడంతో తరువాత ఇక బాలుని, రే నువ్వు బయటకు వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్తుంది. ఇప్పుడు అంతా అవసరం అంటావా బామ్మ అని అంటూ ఉంటాడు. అప్పుడే బాలు, అవసరమేరా, నువ్వు వెళ్ళి తీసుకురా అని వెంటనే తీసుకురావడానికి బయటికి వెళ్తూ రవిని కూడా తీసుకువెళ్తాడు. అలా రవిని కూడా తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇద్దరు కలిసి ఒక బొమ్మని ముసుగు వేసుకొని లోపలికి తీసుకువస్తారు. ఇక ముసుగు వేసుకొని ఆ బొమ్మని లోపలికి తీసుకొచ్చేటప్పుడు అంటూ ఉంటుంది ప్రభావతి, ఏంటత్తయ్య ఆ బొమ్మ ఏదో మనిషి బొమ్మలాగే ఉంది, ఎవరిదా బొమ్మ అని అడుగుతూ ఉంటే, కంగారు పడుకో, ఎందుకు కంగారు పడుతున్నావు, తీసుకొస్తున్నాడు కదా అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు ఆ బొమ్మ ఏంటని. ఇక మీనా బాలుని అడుగుతుంది, ఏంటండి ముసుగు వేసి మరీ తీసుకొచ్చారు, అసలు ఆ బొమ్మ ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అడిగిన తర్వాత అది తర్వాత చెప్తానులే మీనా అని బాలు అయితే చెప్తాడు. మీరు కూడా నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నారా అని అనగానే, మరి నిజాన్ని దాచిపెట్టకుండా ఆగు, చెప్తానంది కదా మా బామ్మ, ఖచ్చితంగా చెప్తుంది అని అంటూ ఉంటాడు బాలు. చూడండి, నేను ఆశపడేది, నేను కోరుకునేది ఈ బొమ్మలో ఉంది కాబట్టి మీ ముగ్గురు జంటలకి చెప్తున్నాను. త్వరలోనే ఈ బొమ్మ ఎలా ఉందో ఆ బొమ్మ ఈ ఇంట్లో మనిషి రూపంలో తిరగాలి అని చెప్తూ ఉంటే అస్సలు అర్థం కాదు ఎవరికి కూడా. అమ్మా, ఈ సస్పెన్స్ ఏంటి, ముందు నువ్వు ఆ బొమ్మకున్న ముసుగును తెయ్యి అని సత్యం అంటాడు.
సరేలేరా తీస్తున్నానని ఇక ముసుగైతే తీస్తుంది. తీయంగాల్నే ఒక చంటి బిడ్డని ఎత్తుకున్న ఒక తల్లి బొమ్మ అది. చంటి బిడ్డ అలాగే ఒక ఆమె ఇద్దరు కూడా ఉంటారు. పొత్తిళ్లలో పసిపాపని పెట్టుకొని ఒక ఆమె కూర్చొని ఎంతో అందంగా ఉంటుంది ఆ బొమ్మ అయితే. ఇక ఆ బొమ్మ అలా ఉన్న తర్వాత అది దాన్ని చూసి మీనా, రోహిణి, శృతి కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. చూశారు కదా, ఇలాగే మీ ముగ్గురు చేతుల్లో కూడా ఇలాగే ఒక పాపో బాబో ఉంటే చూడాలని ఉంది. ఈ బొమ్మని చూసినప్పుడల్లా మీకు గుర్తుకు రావాలి, మీరు కూడా తల్లి కావాలని. అందుకని ఈ బొమ్మని తెప్పించాను అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండిపోతుంది. మీనా ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండిపోతూ ఇలా అంటూ ఉంటుంది, చాలా బాగుంది కదండి బొమ్మ అని అంటూ ఉంటే, అవును బొమ్మ అయితే చాలా బాగుంది అని చెప్తూ ఉంటాడు బాలు. అలాగా బాలు మీనా ఇద్దరు బొమ్మని చూస్తూ ఉండిపోతారు. చూసిన తర్వాత రవి, శృతి కూడా బొమ్మని చూస్తూ ఉంటారు. ఇక రోహిణి, మనోజ్ కూడా అలా బొమ్మని చూస్తుండగా అంటూ ఉంటాడు మనోజ్, నీ కోరిక నెరవేరదు బొమ్మ, ఎందుకంటే నేను తనని ఎప్పటికీ భారీగా ఒప్పుకోను అని మనోజ్ అయితే చెప్తాడు. అలా చెప్పంగానే అప్పుడు ఇక రోహిణి మనోజ్ అని అంటూ ఉంటే, ఏంటి మనోజ్, నువ్వు చేసిన తప్పుని నేను జీవితంలో మర్చిపోలేను, నిన్ను భార్యగా నేను అస్సలు కూడా ఒప్పుకోలేను అని అంటూ ఉంటాడు మనోజ్. అలా మనోజ్ అన్న తర్వాత అప్పుడే ఇక ప్రభావతి కళ్ళల్లో నీళ్లు కనిపిస్తాయి సుశీలమ్మకి. కళ్ళల్లో నీళ్లు కనిపించడంతో అప్పుడే ఇక సుశీలమ్మ అయితే, ఏంటి ప్రభావతి ఆ కళ్ళల్లో నీళ్ళేంటి అని అడుగుతూ ఉంటే, ఏం లేదత్తయ్య అని అంటూ ఉంటుంది ప్రభావతి. పెద్దోడు గుర్తుకొచ్చాడా అని సుశీల అనడంతో, మర్చిపోతేనే కదత్తయ్య గుర్తుకు రావడానికి, ఎప్పుడూ కూడా వాడు నా కళ్ళ ముందే తిరుగుతున్నట్టుంటాడు అని చెప్తూ ఉంటే, ఎవరో కళ్ళకి రూపంలో కొడుకుగా పుట్టి మళ్ళీ నీ ఒడిలో నీ కొడుకు ఆడుకుంటాడు అని సుశీల అనడంతో అప్పుడే ఇక ఆ మాట విని, వీడి కడుపుని మాత్రం పుట్టడత్తయ్య, వాణ్ణి పొట్టని పెట్టుకున్నది వీడే కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ఆ మాట విని బాలు మౌనంగా ఉంటాడు, ఏమి మాట్లాడడు. మనోజ్ వైపు చూస్తూ ఉంటాడు. ఇక మనోజ్ కూడా తల దించుకొని అలా ఉండిపోతాడు. అప్పుడే ఇక సుశీల అయితే, ప్రభా ఎప్పుడూ అనుకోకుండా జరిగిన దానికి ఇంకా ఎందుకు నువ్వు వాడి మీద కక్ష సాధిస్తున్నావు అని అంటూ ఉంటే, కక్ష కాదత్తయ్య, నేను చెప్పేది నిజం, చంపిన వాడి కడుపులోని వాడెందుకు పుడతాడు, మనోజ్కో లేకపోతే రవి గడికో పుట్టొచ్చు, కానీ ఈ కసాయి వాడికి మాత్రం పుట్టడు. ఆ రోజు వాణ్ణి బలవంతంగా ఈత రాదు అంటే బయటికి గెంటేసింది, నీళ్ళలోకి తోసేసింది వీడే కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ప్రభా జరిగిపోయిన దాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు గుర్తు చేసుకోవడం అని అంటూ ఉంటాడు సత్యం. జరిగిన దాన్ని గుర్తు చేసుకోవడం ఏంటండి, వీడిని చూసినప్పుడల్లా నాకు గుర్తుకొచ్చేది అదే, వీడు పుట్టడమే నష్టజాతకంతో పుట్టాడు, వీడి వల్లే కదా మనం మన పెద్ద అబ్బాయిని కోల్పోయాము, అసలు వీడి గురించి ఆ రోజు వెళ్ళకపోయి ఉంటే నా కొడుకు నాకు దక్కేవాడు అని ప్రభావతి ఇక ఏడుస్తూ అంటుంది. తర్వాత బాలు కూడా ఇక ఏడుస్తూ బయటికైతే వెళ్ళిపోతాడు. ప్రభావతి గదిలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక సత్యం మనోజ్ వైపు చూస్తూ, ఎవరు చేసుకున్న కర్మ ఫలితం వాళ్ళే అనుభవిస్తారమ్మా, అది నిజంగా జరుగుతుంది. చేసిన తప్పుని మరొకరి మీద నెట్టేసి ఏమీ చేయనట్టు శిలా విగ్రహంలాగా నిలబడితే ఆ పాపం ఊరికినే పోదు, శాపమే ఇలాంటివే తగులుతూ ఉంటాయి అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడు ఇక మనోజ్ అయితే కోపంగా తను కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక రవి, శృతి ఇద్దరు గదిలోకి వస్తారు. ఇక రవి, శృతి ఇద్దరు కూడా అలా కూర్చొని మౌనంగా ఉంటారు. అప్పుడే శృతి బాలుని చూస్తుంటే, మీ అన్నయ్యని బలవంతంగా నీళ్ళల్లో తోసేసిన వాళ్ళ నాకెప్పుడు కూడా కనిపించలేదు, మరి ఇదంతా ఎలా జరిగింది, బాలు అలాంటి వాడు కాదు కదా అని అడుగుతూ ఉంటే రవిని అప్పుడే రవి అంటాడు, అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలీదు శృతి, మా పెద్దన్నయ్య శవమ ఇంటికి వచ్చాడు, ఆ తర్వాత మా బాలుని జైలుకి తీసుకువెళ్ళిపోయారు మనోజ్ అన్నయ్య,
పెద్దన్నయ్య, బాలు ముగ్గురు కూడా చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడే ఇక చెరువులో ముందుకు తొయ్యబోయి వెనకాలకి తోసేస్తే ఆ నీళ్ళల్లో ఊపిరాడక ఈత రాక చచ్చిపోయాడని చెప్తారు. బాలు తోసేశాడని మనోజ్ అన్నాడు. కానీ నిజ నిజాలు నాకు తెలియవు. నేను అప్పటికీ పుట్టలేదు. ఎప్పుడో అమ్మ నాన్నతో మాట్లాడేటప్పుడు నేను ఈ మాటలు విన్నాను. అంతకు మించి నాకేమీ తెలీదు అని శృతితో రవి చెప్పడంతో నాకు తెలిసి బాలు ఈ మిస్టేక్ ఖచ్చితంగా చేసుండడు అని అంటూ ఉంటుంది శృతి. ఒకవేళ మనోజే తోసేసి బాలు మీద నింద వేసేసాడంటావా అని అనగానే అప్పుడే గుమ్మం దగ్గరికి వచ్చిన సుశీల ఆ మాటలు వింటుంది. ఇక ఆ మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అవును కదా, నేను ఇప్పటి వరకు కూడా అస్సలు కూడా దీన్ని ఆలోచించలేదు అని అనుకుంటూ ఇక వెంటనే బాలు దగ్గరికి వెళ్తుంది. బాలు దగ్గరికి వెళ్ళి నీతో మాట్లాడాలి, లోపలికి రావాలు అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడు ఇక సుశీల సత్యాన్ని కూడా పిలుస్తుంది. ముగ్గురు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఇక సుశీల అడుగుతూ ఉంటుంది, నేనంటే నీకెంత ఇష్టం రా అని అడుగుతూ ఉంటే, అదేంటి శీలా డార్లింగ్ అలా అంటావు, నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పంగానే మరి నా మీద ఒట్టేసి ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పాలి, లేకపోతే నేను చచ్చినంత ఒట్టే అని అంటూ ఉంటే, అదేంటి అలా మాట్లాడుతున్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు బాలు. ఇంతలో ఇంకా ప్రభావతి బయటికి వస్తుంది వాటర్ తాగడానికి. ఇక శృతి మీనాని అడుగుతూ ఉంటుంది, మీనా బాలు చాలా బాధపడతాడు కదా, మరి బాలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటే, ఎందుకో అమ్మమ్మ గారు మాట్లాడాలని గదిలోకి తీసుకువెళ్ళింది శృతి, అక్కడ మావయ్య గారు కూడా ఉన్నారు అని చెప్పడంతో అప్పుడే ఇక ప్రభావతి వాడితో వీళ్ళేం మాట్లాడుతున్నారు, వెళ్ళి చూసొద్దామని ఇద్దరు కూడా ఇక వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళ దగ్గరికి ప్రభావతి అయితే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే సుశీల, నిజం చెప్పు, ఆ రోజు మీ అన్నయ్య నువ్వు తోస్తే నా చెరువులో పడిపోయాడా, లేకపోతే మనోజ్ తోస్తే చెరువులో పడిపోయాడా అని అడుగుతూ ఉంటుంది సుశీల. ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక ఇలా బాలు చెప్తాడు, ఇప్పుడు అవన్నీ ఎందుకు నానమ్మా, పద వెళ్దాం పడుకుందాం అని అంటూ ఉంటాడు. లేదురా, ఈరోజు నాకు నిజం తెలియాలి, ఇన్ని రోజులు నాకు రాని అనుమానం శృతికి వచ్చింది. శృతి అంది, రవి చెప్పాడు ఇలా మనోజ్ అన్నయ్య బాలు అన్నయ్య మాత్రమే ఆ రోజు ఉన్నారు, మనోజ్ అన్నయ్య బాలు అన్నయ్యనే తోసేశాడు అని చెప్తే అన్నయ్య అరెస్ట్ చేసి అన్నయ్యని తీసుకువెళ్ళిపోయారు అని. అప్పుడే శృతి ఏమందో తెలుసా, ఒకవేళ మనోజే తోసేసి బాలు మీద నింద వేసేశాడేమో అంది. అనుమానం ఇప్పటి వరకు మాకు రాలేదు, ఇప్పుడే వస్తుంది, నిజం చెప్పరా అని అడుగుతూ ఉంటే అది అది అని తడబడుతూ ఉంటాడు బాలు. నువ్వు తడబడకు, నిజం చెప్పు అని అనగానే నేను నిజమే చెప్తున్నాను, ఆ రోజు నేనే అన్నయ్యని అని అంటూ ఉంటే ఇక ఆపరా, ఇంకెన్ని రోజులని నీ మీద నింద వేసుకుంటావు అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఆ రోజు నీకు ఇచ్చిన మాట కోసమే, ఎప్పుడు నీకు అవమానం జరిగినా, మీ అమ్మ నిన్ను ఎప్పుడు తిట్టినా కూడా నేను మాత్రం నోరు విప్పడం లేదు. ఇప్పటి వరకు నీకు ఇచ్చిన మాట కోసమే నువ్వెన్ని మాటలు పడుతున్నా కూడా అలా ఓర్చుకుంటూ వచ్చాను. ఇక నా వల్ల అయితే కాదు, ఇక నిజం చెప్పక తప్పదు అని అంటూ ఉంటాడు సత్యం. నిజమా, ఏంట్రా నిజం అని అనగానే, ఆ రోజు పెద్దోడిని నీళ్ళల్లో తోసేసింది మనోజేనమ్మా, బాలుగాడు కాదు అని అనగానే ఒక్కసారి ప్రభావతి అటు సుశీలమ్మ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, అవునమ్మా నేను చెప్పేది నిజం, బాలు ఆ రోజు వాణ్ణి కాపాడాలని అనుకున్నాడు, మనోజీ బలవంతంగా నీళ్ళల్లోకి తోసేసి వాణ్ణి చంపేశాడు. ఎక్కడ జైలుకి వెళ్లాల్సి వస్తుందా అని వీడి మీద ఆ నిందని మోసేశాడు. దాంతో పోలీసులు వీణ్ణి అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. తర్వాత బాలుని కలవడానికి వెళ్ళినప్పుడు బాలు నాకు నిజం చెప్పి ఈ నిజాన్ని బయట పెట్టొద్దని అన్నాడు. ఇక నిజాన్ని బయట పెట్టొద్దని అనేసరికి అప్పుడే నాకు అర్థమయ్యింది, ఇక ఈ నిజం ఎవరికి నేను చెప్పలేనని. ఇన్ని రోజులు తల్లి ప్రేమకి దూరం అయ్యి తల్లి దృష్టిలో ఒక హంతకుడైపోయాడు.
నష్టజాతకుడైపోయాడు. తల్లి ప్రేమని పొందలేకపోయాడు. కానీ ఇప్పుడు కూడా ప్రభావతి అదే ద్వేషాన్ని చూపిస్తుంది వీడి మీద. ఇన్ని రోజులకి నీకు అనుమానం వచ్చిందమ్మా. నీ అనుమానమే నిజం. ఆ రోజు మన పెద్దోడిని చంపింది బాలుగాడు కాదు. ఇన్ని సంవత్సరాలుగా బాలుగాడు ఆ భారాన్ని మనసులో మోస్తూ కుమిలిపోతూనే ఉన్నాడు. అందరి చేత మాటలు అనిపించుకుంటూ ఇంకా బాధపడుతున్నాడు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని సుశీల వెంటనే బాలుని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంత గుండె భారాన్ని ఎలా మోస్తున్నావురా? ఎలాగ నువ్వు మోస్తూ ఇన్ని రోజులు అందరి ముందు సంతోషంగా నటిస్తున్నావు? ఎంత ప్రేమని కోల్పోయావో, ఎంత భారాన్ని ఎత్తుకున్నావు చిన్న వయసులోనే. నువ్వు ఏదో ఆకతాయిగా రౌడీలాగా తాగుతూ రౌడీజం చేస్తూ అందరినీ కొడుతూ బాధ్యత లేకుండా తిరుగుతున్నావని అనుకున్నాను. కానీ చిన్నప్పుడే ఇంత బాధ్యతగా నువ్వు ఆలోచిస్తావని అస్సలు కూడా ఊహించుకోలేదు. మరి ఈ విషయాన్ని ఎందుకు మీ అమ్మకి చెప్పొచ్చు కదా? మీ అమ్మ నిన్ను ద్వేషిస్తుంటే ప్రతిసారి చూడలేకపోతున్నాము అని బాధపడుతూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని వద్దు, ఇప్పుడు కూడా మనోజ్ అంటేనే అమ్మకి ఇష్టం. మనోజ్ గాడు ఇలా తప్పు చేశాడంటే అమ్మ అస్సలు కూడా భరించలేదు. అందుకని నువ్వు చెప్పదు, మేము చెప్పను. ఇంతటితో ఈ గొడవ వదిలేసేయండి, ఎప్పుడు ఉండేదే కదా అని బాలు అయితే చెప్తాడు. ఇక ప్రభావతి ఆ మాటలన్నీ విని కుప్పకూలిపోతుంది. ప్రభావతి ఆ మాటలు విని ఇక చాలా బాధపడుతూ ఇన్ని రోజులు బాలుని ఎంతలా ద్వేషించామో అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఈ విషయంలో మనోజ్ చేసిన తప్పుని తలుచుకొని మనోజ్ దగ్గరికి వెళ్తుంది. మనోజ్ కాలర్ పట్టుకుంటుంది. ఎందుకురా ఇలా చేశావు? ఆ రోజు ఎందుకు మీ అన్నయ్యని చంపేశావు అని అడుగుతూ ఉంటే నేనేంటమ్మా, అది బాలుగాడు కదా అని అంటూ ఉంటే నోరు ముయ్, నువ్వు చేసి బాలుగాడి మీద నింద వేశావని నాకు తెలుసు. ఎందుకు ఇలా చేశావో అని అనంగాల్ని ఆ మాట విని ఒక్కసారి మనోజ్ అయితే ప్రభావతి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నిజమే, నేను ఆ రోజు అన్నయ్య అలా జరుగుతుంది అనుకోలేదు. ఈత కొడతాడులే అనుకున్నాను, కానీ నీళ్ళల్లో పడి చనిపోతాడని అస్సలు కూడా ఊహించలేదు. ఆ రోజు బాలుది ఏ తప్పు లేదు, తప్పు చేసింది నేనే అని నిజాన్ని ఒప్పుకుంటాడు మనోజ్. అలా ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఇక ప్రభావతి, రే ఆ రోజు నీ మాటలు నమ్మి వాణ్ణి జైలుకి పంపించాన్రా, వాణ్ణి అరెస్ట్ చేసి జైల్లో పడేలా శిక్ష అనుభవించేలా చేశాను. జైలు నుంచి శిక్ష అనుభవించాక తను బయటికి తిరిగి వచ్చాక కూడా వాడికి నేను శిక్ష విధించాను కదరా. వాడు ఏ తప్పు చేశాడ్రా? ఎందుకు వాడికి ఇంత శిక్ష వేయించావు అని ప్రభావతి కుమిలిపోతూ ఉంటుంది. నిజం తెలిసాక ఇప్పుడు నేను వాడిని ప్రేమగా చూసుకున్నా, అది ప్రయోజనం లేదు కదా అని బాధపడుతూ ఉంటుంది. నన్ను క్షమించమ్మా, అప్పుడు ఆ వయసులో నేను ఈ విషయాన్ని బయట పెట్టలేకపోయాను. బయట పెడితే ఏం జరుగుతుందని భయంతో అలాగా నిజాన్ని దాచిపెట్టాల్సి వచ్చింది తప్ప నేను కావాలని ఇదంతా చేయలేదమ్మా, నన్ను క్షమించు అని క్షమాపణ అడుగుతూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక ప్రభావతి చాలా బాధపడుతుంది. ఏం చెయ్యాలో ప్రభావతికి తెలీదు. బాలుకి ఎదురు కూడా పడలేకపోతుంది. కానీ ఆ రోజు నుంచి బాలు మీనాని ఎంతో ప్రేమగా చూసుకోవడం మొదలు పెడుతుంది. రోహిణి చేత ఇంటి వంట చేయిస్తుంది, చాకిరీ చేయిస్తుంది. బాలుని మీనాని కూడా దగ్గరుండి వడ్డిస్తూ వాళ్ళకి ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ప్రభావతిలో వచ్చిన మార్పుని చూసి సత్యం అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ప్రభా నువ్వేనా అని అంటూ ఉంటే నేనే, ఏంటి కొత్తగా అడుగుతున్నారు అని అంటూ ఉంటే మరి కొత్తగా అడగకుండా మరి ఏం చెయ్యాలి, నిన్ను చూస్తుంటేనే నాకు ఆశ్చర్యం వేస్తుంది, షాక్ ఎడుతుంది అని చెప్పంగానే మీరు మంచిదానిలో ఉండమన్నారు, బాలు మీద ప్రేమని చూపించమన్నారు, చూపిస్తుంటేనేమో ఇలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. సర్లేండి, నాకు నేనులాగానే ఉంటాను అని చెప్తూ ఉంటే వద్దు ప్రభా, నువ్వు ఇప్పుడే బాగున్నావు, ఇలాగే ఉండు. బాలుని మీనాని ఇలాగే నువ్వు సమానంగా వాళ్ళని చూసుకోవాలి. అదే నేను చూడాలనుకుంది. బాలుకి తల్లి ప్రేమని ఏనాడు ఇవ్వలేదు, ఇప్పుడన్నా వాడికి తల్లి ప్రేమని ఇవ్వు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తల్లి ప్రేమని నేను అంత ప్రేమని పంచవలేనండి. వాడు ముందు నేను
ఎంత దాన్ని వాడికి ఉన్న గొప్పతనం నాలో లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. మనసులో అనుకుంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.